శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి పంచమ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు, ఆరింట రవి గురువు, సప్తమ స్థానంలో శుక్రుడు కేతువు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. తరచూ ఏదో ఒక దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షణ కలగడము, పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలన్నటువంటి ఒక మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. సహజంగా ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మార్గంలో నడవండి, మంచి జరుగుతుంది. అంటే మన కంటికి కనిపించకపోవచ్చు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని, కానీ ఇలా వెళ్ళటం వలన మాత్రము మంచికి 100% జరుగుతుంది. ఇది గ్రహించి నమ్మి మీరు వెళ్ళండి. కొత్త పెట్టుబడులను పెట్టుకోగలుగుతారు. ఉన్న వ్యాపారాన్ని మార్చాలన్న ఆలోచనలు, లేదా దీనికి సంబంధించినటువంటి రిపేర్లు, రెనోవేషన్లు, కొన్ని కొత్త రకాలైనటువంటి ఉత్పత్తులు తీసుకొచ్చి జత చేర్చి కొత్తగా ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రత్యేకంగా కమర్షియల్ షాప్స్ ఈ విధమైనటువంటి ఏర్పాట్లలో ఉన్నవాళ్ళు కాస్తంత రిపేర్స్ చేసుకొని, నరదీష్టి యంత్రం కట్టుకొని, కాస్త ధూప దీప నైవేద్యాలతోటి అమ్మవారి పూజను ఆ కేంద్రంలో చేసుకుంటే గనక మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి కుంకుమార్చన చెయ్యండి. ప్రతిరోజు సాయంత్రం వేళ త్రిశూల్ అనే ధూపం పొడితోటి ధూపం వేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలన్న ఆకాంక్ష మరింతగా పెరుగుతుంది. పూర్వం మీకు తెలియనటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.